welcome Express Raja. So, ఈ రోజు మా సెట్ అంతా ఖాళీగా ఉంది, సోఫాలన్నీ ఖాళీగా ఉన్నాయని మీరు కంగారు పడకండి. రోజు జరిగేటట్టు కామన్ గా ఇక్కడికి అన్ని కాలేజెస్ నుంచి వచ్చే స్టూడెంట్స్ తో పాటు మనం కూడా వాళ్ళతో పాటు అల్లరి చేస్తాం. కానీ ఈసారి డబుల్ ఎనర్జీకి ప్లాన్ చేసాం, ఈసారి డబుల్ ధమాకాకి ప్లాన్ చేసాం. అసలు విషయం ఏంటంటే ఇక్కడికి ఇప్పుడు రాబోతున్న వాళ్ళు 1+1 డబుల్ ఆఫర్. ఒకళ్ళు వస్తేనే అంత అల్లరుంటే వాళ్ళలాంటి వాళ్ళే ఇంకోళ్ళు వస్తే ఇంకా అల్లరుంటుంది. ఎస్, ఈ రోజు మా ఈ షోలో ఇక్కడికి అద్భుతంగా అసలు యాజ్ ఇట్ ఈస్ స్టాంపు గుర్తుల్లాగా కవలలు రాబోతున్నారు. సో లెట్స్ వెల్కమ్ దెమ్. సోడు 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 ఇటు సోడు 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 పెట్టుకుని ప్రేమ రంగు కళ్ళ చూడు, అరే నాలో ఉన్న ప్రేమికుని చూడు. చిన్నదాన్న చిన్నదాన్న సన్నజాజి చిన్నదాన్న, నిన్ను నువ్వే చూసుకోవే నాలోనా. చిన్నదాన్న చిన్నదాన్న ఊపిరల్లే పున్నదానా, నీ సక్కనోడై పక్కనుండే కలగన్నా. వెల్కమ్ టు కమెంట్ కాఫ్ బ్రాండ్ రైస్ ఎక్స్ప్రెస్ రాజా. ఎన్నో రోజుల నుంచి మా ఫ్యామిలీ ఫోటో అడుగుతున్నారుగా, ఇదిగో దిగాం మేమంతా. సో అందరూ డబల్ డబలా మొత్తం సూపర్. ఈ రోజు చాలా విషయాలు తెలుసుకుందాం అనుకున్నాను. నాకు పెద్ద లిస్ట్ ఆఫ్ డౌట్స్ ఉన్నాయి, మిమ్మల్ని అందరినీ అడిగి తెలుసుకుంటాను. సో ఫస్ట్లీ వెల్కమ్ టు ఎక్స్ప్రెస్ రాజా. సో ఆల్ ఏజ్ గ్రూప్స్ ఇక్కడ ఉన్నారు కాబట్టి డెఫినెట్ గా ఏజ్ గ్రూప్ కి తగ్గట్టుగా బాగా డాన్సులు అల్లర్లు చేద్దాం. ఓకేనా? వెరీ గుడ్. అవును, ఒకళ్ళే వచ్చారండి, డబల్ గా ఎప్పుడు పెట్టారా? నేను ఊరికే మాట వరుస కన్నాను, వీళ్ళు సీరియస్ గా తీసుకున్నారు. ఎస్, డెఫినెట్లీ ఫ్యామిలీ ఫోటోయే. ఓకే, థ్యాంక్ యూ. గుళ్ళో ఉంటుంది గంట, చలేస్తే వేసుకుంటారు మంట, ఆదివారం నేను బాగా తింటా. ఈ రోజు ఎక్స్ప్రెస్ రాజాలో కవలల జంట, అది మా అందరికి కనుల పంట. చిన్నప్పుడు సేమ్ యాస్టీస్ ఉంటారు, ఓకే. డ్రెస్సింగ్ యాస్టీస్ ఉంటుంది, ఓకే, వెరీ గుడ్. పెద్ద అయిన తర్వాత విత్ హెయిర్ స్టైల్ ఎలా సేమ్ ఉంటుంది? మెయింటైన్ చేసుకుంటే అన్ని ఉంటాయి, అన్ని ఉంటాయి. ఇప్పుడు అన్న తమ్ముడు ఆయన మీకు తమ్ముడు అన్న అలా ఉన్నాడని మీరు అలా ఎరలేతే ఇద్దరు ఒకేలా అలాగే వచ్చారా? ఆయన ఉన్నాడని నేను ఉండాల్సి వచ్చింది. తమ్ముడు కోసం అలాగే ఉండిపోయావా? ఎప్పుడైనా అన్న చూసే తమ్ముడు ఇట్లా ఉండాలి కదా. అవును కదా, ఆయన అలానే ఉన్నాడు అన్న, నేనే చేంజ్ అయ్యా. బట్టలు సరిపోవట్లేదు, ఏం చేద్దాం? అన్నను ఫాలోనే అవుతున్నా. వెరీ గుడ్, సూపర్. అంకుల్ నీ పేరేంటి? సహర్ష్. పక్కనున్న అబ్బాయిది? సహానో. సహర్ష్, సహానో, వెరీ గుడ్. ఎవరు పెద్ద? ఏ క్లాస్ అవుతున్నారు ఇద్దరు? ఆయన కూడా ఫస్ట్ క్లాసేనా? సేమ్ క్లాసా? గర్ల్ ఫ్రెండ్ సేమ్ క్లాసా? వేరే క్లాసా? వాడే అంటే ఇంకా వర్కౌట్ అవ్వలేదు నాకు అన్నట్టు. సో మీ ఉద్దేశంలో ఎక్స్ప్రెస్ ఫుల్ ఫామ్ ఏంటి? ఎక్స్ ఫర్ ఎక్సలెంట్ సిటీస్. హైదరాబాద్, సికింద్రాబాద్ ఎక్సలెంట్ ట్విన్ సిటీస్ గా ఎంత ఫేమస్, ఈ షోకి మేము కూడా అంతే ఫేమస్. సూపర్. మీ పేర్లు? స్నిగ్ధ, యోషిత. కలిసేలా పెట్టారనమాట. అయితే అంటే మరీ సేమ్ ఉంటే పిక్చర్లు అయిపోతారా అని కొంచెం డిఫరెంట్ గా ఆలోచన. కన్ఫ్యూజ్ అవుతారు అబ్బాయిలు? చాలా చాలా. మీకు కంఫర్టబులే కదా? కొన్నిసార్లు ఇబ్బంది కూడా అవుతుంది. అవునా? అంటే క్లాస్ లో ఒకటే క్లాస్ లో ఉన్నారా? అంతా సేమ్ బెంచ్ కూడా. కాలేజీలో సీట్ ఎట్లా వస్తుంది? ఒకళ్ళు ఒకలా చదువుతారు, ఒకలా చదువుతారు. ప్రిన్సిపల్ సార్ ని ఏం చదువుతున్నారు మీరు ఇద్దరు? ఇంటర్ అయిపోయింది. ఇంటర్ వరకు ఓకే. ఇప్పుడు డిగ్రీ అంటే డిగ్రీ గానీ ఇంజనీరింగ్ గానీ ఏం చేద్దాం అనుకుంటారు? డిగ్రీ చదవాలి. సేమ్ కాలేజ్ తీసుకుంటారా? కాలేజ్ ప్రిన్సిపల్ ని ఒక బెంచ్ పెట్టమంటాం, ఇద్దరికి ఒకటే సీట్ చాలు. వద్దని చెప్పు, ఒకటే కాలేజ్ వద్దని చెప్పమ్మా, మళ్ళీ కష్టం అవుతుంది కదా. ఇప్పుడు మేము అక్కడ చూసామా చెల్లిని చూసామా, మాకు ఎలా క్లారిటీ లేకపోతే ఎలా? మాకు కంఫర్టబులే. అయ్యయ్యో.
ఎస్ పీ ఫర్ పీ ఫర్ పీనట్స్. చట్నీలో పీనట్స్ ఎంత ఇంపార్టెంట్ ఈ షోకి మేము అంత ఇంపార్టెంట్. వెరీ గుడ్. మీ పేరేంటి? జెసికా. జెసికా. జెనిఫా. జెనిఫా, జెసికా. ఓకే, నేను ఇటు తిరుగుతాను, మీరు ఇద్దరు షఫల్ అయిపోయి మీ ఇష్టం పొజిషన్ నుంచోండి, నేను మిమ్మల్ని గుర్తుపడతా. ఓకే, మర్చిపోతానే, తొందర నుంచండి. జల్దీ. ఇదేంటి మాకు ఇది ఏంట్రలా ఉంది? జెనిఫా ఆధార్ కార్డుది. జెనిఫా. జెనిఫా అనండ్రా. జెనిఫా. జెనిఫా ఏ కాదు, ఇక్కడ కాదన్నప్పుడు ఇక్కడ అవునవుతుంది కదా. మీ పేరు? జెసికా. చూసావా నేను ఎంత కరెక్ట్ గా చెప్పాను? ఆర్ ఫర్ రామ్ లక్ష్మణ్. ఇండస్ట్రీలో రామ్ లక్ష్మణ్ ఫైట్స్ ఎంత పర్ఫెక్ట్, ఈ షో కూడా మేమంత పర్ఫెక్ట్. సూపర్. ఇద్దరు ఒకటే జిమ్ కి వెళ్తారా? అలాంటిదే. అలాంటిదే. ఓ ఇలాంటి జిమ్మా? సారీ, మీ పేర్లు? రాజీవ్ గాంధీ. సంజీవ్ గాంధీ. అదేంటిది గాంధీ అంటే అలా అలా పెట్టారా పేర్లు? ఇంట్లో అలా అలా వచ్చేసింది. ఇంట్లో ఇంకెవరికైనా ఉందా గాంధీ? ఇంకేం లేదు. రాహుల్ గాంధీ ఇంకెవరు లేరా? సోనియా గాంధీ ఇంకెవరు లేరు? ఇంకెవరు లేరు మీ ఇంట్లో? లేరు. ఓన్లీ మీ ఇద్దరే. వండర్ఫుల్, సూపర్. ఈ ఫర్ ఎనర్జీ, ఎలర్జీ, ఈ రెండు వర్డ్స్ రైమింగ్ లో ఎంత కరెక్ట్ గా ఉంటాయో మేము ఇద్దరం మాట్లాడితే కూడా అంతే కరెక్ట్ గా ఉంటుంది. ఆహా, మీరు లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇద్దరికి ఇంత గుండె అనుకుంటా కదా, అప్పుడు సేమ్ హెయిర్ స్టైలా? ఓకే, ఇప్పుడు ప్రాబ్లమ్స్ ఏమైనా తమ్ముడు ఎవరు? నువ్వే కదా. లాస్ట్ టైం చాలా ప్రాబ్లమ్స్ అవుతున్నాయి మా అన్న వల్ల అన్న. ఇప్పుడు ఓకేనా? అంత కంఫర్టబుల్? అది రోజు రోజుకి పెరుగుతున్నాయి తప్ప తరగట్లేదు అన్న. తరగట్లేదా? తరగట్లేదు అసలు. వెరీ గుడ్. ఎగ్జామ్ ఎప్పుడైనా ఒకళ్ళ బదులు ఒకళ్ళు రాశారా? ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో రాసినాం అన్న. అవునా? ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో మెయిన్ ఎగ్జామ్. నేను ఫస్ట్ టైం రాసిన పోయింది. సప్లీలో వీంతో పాస్ అయిపోయినా. సార్ ఇది విన్నారా? పెద్ద కేసు అవ్వాలి చెప్తున్నా. దీన్ని బల్ల గుద్ది మనం దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి. సమస్యలే వదిలేదు. వెరీ గుడ్ సార్. ఇంకా అలాంటి కుదరలేండి. మీకు ఈసారి ఎలక్షన్ టీకా వేసినట్టు మొహం టీకా పెడతాడు ఎవడో. నువ్వే రాయాలి అన్ని ఎగ్జాంపుల్ అని. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఎస్ ఫర్ సానియా నెహ్వాల్, సింధు. వీళ్ళిద్దరు బ్యాడ్మింటన్ లో ఎంత గ్రేటో ఈ షోకి మేము కూడా ఇంత గ్రేట్. వావ్. ఏం పేరు? హనీ, మినీ. హనీ అంటే పెద్దామా, మినీ అంటే చిన్నామా కదా? అంటే మా ఎదురింట్లో అలాంటి పిల్లలు ఉండేవాళ్ళే. సో ఏం చదువుతారు మీరు? 9th క్లాస్. 9th క్లాస్. సో హోంవర్క్ ఎవరు హోంవర్క్ వాళ్ళు చేస్తారా, వేరే వాళ్ళు చేస్తూ ఉంటారా? చేపిస్తూ ఉంటావా? ఎవరి చేత? హనీ చేత చేపిస్తుంటా. నువ్వు హనీ, నువ్వు మినీ. వెరీ గుడ్. ఇంకో ఎస్ ఫర్ సైన్స్, సోషల్. మా స్కూల్లో సైన్స్ టీచర్, సోషల్ టీచర్ ఎంత బ్యూటీగా ఉంటారో ఈ షోలో మాతో ప్రదీప్ అంత బ్యూటీగా ఉంటాడు. సూపర్, వండర్ఫుల్. సైన్స్ సోషల్ టీచర్ బాగుంటారా? తమ్ముడు లెట్స్ డూ కుమ్ముడు. పైకి చెప్పకూడదు అన్న. ఓకే, థ్యాంక్ యూ. సూపర్. సో ఇలాగే మాకు తెలిసిన ఆయన ఒక ఆయన ఉన్నాడు, పుల్లారావు పాల్ ఆయన పేరు. ఆయనకి ఇద్దరు పిల్లలు, ఒకళ్ళు సుబ్బారావు, ఒకళ్ళు జాన్. వీళ్ళిద్దరు కమల పిల్లలు అనమాట. సో ఒక రోజు జాన్ ఏం చేశాడంటే మేడం మీదకి వెళ్ళి ఎదురింటి అమ్మని చూస్తున్నాడు. అదే ఆంటీ చూసింది, నీ ఎంకమ్మ మా అమ్మని చూస్తావు, నువ్వు అక్కడి నుంచి సైట్ వేస్తావు అని చెప్పి పరిగెత్తుకుంటూ వీళ్ళ ఇంటికి పరిగెత్తుకుంటూ వచ్చి వీడు సరే అని చెప్పి వచ్చేసాడు లోపలికి. దాని తర్వాత రాగానే జాన్ అడుగుతుంది ఆంటీ వచ్చి, ఎవరు ఇంతకీ మా అమ్మాయిని చూసింది మీ ఇద్దరులో? నేను కాదంటే అదిగో వాడు అని చూపించి. వాడు ఏదో పాటలు వింటాడట. ఆంటీ వెళ్ళి పిచ్చ కొట్టినాడు. ఉతికి ఆరేసింది మొత్తం, చొక్కా చింపి టపా 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 ఉతికి ఆరేసింది. సో అంతలా కొట్టిన తర్వాత వాళ్ళ నాన్న వస్తాడు. కొట్టేసి వెళ్ళిపోయింది. వాళ్ళ నాన్న వచ్చి అడుగుతాడు, ఏరా ఏమైంది ఏంటంటే, నాన్న ఒక హస్బెండ్ కి ఇద్దరు వైఫ్స్ ఉండొచ్చేమో కానీ ఓ తండ్రికి ఇద్దరు కవల పిల్లలు ఉండకూడదు నాన్న. నవ్వండ్రా ప్లీజ్ రా, మీ దండం పెడతా. చూసేవాళ్ళు నిజం అనుకుంటారు, నా జోక్ నిజంగా బాగుంది అనుకుంటారు. టీవీలో మీరు నవ్వుతున్న షాట్ వేస్తారు. నవ్వండి అందరూ ఒకసారి. చీనా బతుకు. సో ఈ గురువు గారికి మైక్ ఇవ్వరా? నీ పేరేంటి? ఆవిడ నక్షత్ర. నీ పేరు? తమన్. ఎస్ఎస్ తమన్ నా మన్, అదేనా? వెరీ గుడ్, సూపర్. ఏం చదువుతున్నావు? ఫస్ట్ క్లాస్.
పక్కన ఆంటీ ఫస్ట్. నువ్వు కూడా ఫస్టే. వెరీ గుడ్, సూపర్. ఓకే, తెలుగేనా? ఇద్దరు తెలుగు మాట్లాడతారు. వాడు ఒక్కడికి నా భాష అర్థం కావట్లేదు దాని నుంచి. వీడు ఎవడీడు గడ్డ వేసి ఇలా ఉన్నాడు ఏంటి వీడు పోవాలనుకున్నాడు. కూల్ బ్రో, విల్ హ్యాండిల్ ఇట్ లైట్లీ. ఓకే, నేను టెన్షన్ తీసుకోకు. రెడీయా? ఓకే, లెట్స్ స్టార్ట్. ఒకళ్ళ వల్ల ఇంకోళ్ళకి కలిగిన బెనిఫిట్స్ ఏంటి? నైట్ అవుట్ బయటికి వెళ్ళినప్పుడు నైట్ లేట్ అయినా కూడా డాడీ పడుకుంటే డోర్ తీసేస్తుంది. ఆవిడ అర్థం చేసుకుంటుందా మిమ్మల్ని? గొడవలు కావద్దని ఇంట్లో గొడవలు. సో మీకు ఎలాంటి బెనిఫిట్స్ ఇస్తున్నాడు ఆయన? ఎప్పుడైనా ఒకసారి చాక్లెట్ తెచ్చిస్తాను. ఎప్పుడైనా ఒకసారా? మీరు ఓ పని చేయండి, చాక్లెట్ బయట నుంచి ఉంది అని చెప్తేనే తలుపు తీయండి అమ్మా ఈసారి నుంచి. పాపం చిన్న పిల్ల పాపం చాక్లెట్లు అడుగుతుంది, కొనివచ్చు కదా. చెప్పారు. ఓకే, థ్యాంక్ యూ. నేను ఒక అమ్మాయిని అనేస్తే వాళ్ళ అన్న చూసి నన్ను అనుకొని మా అన్న దోమిండు. దాని తర్వాత ఏం చేశాడు తమ్ముడు? దోమిన తర్వాత ఏం పేర్లు మీ ఇద్దరు? మహేష్ రమేష్. మహేష్ రమేష్. యాడ్ మీకోసమే తయారు చేసినట్టుంటారా? ఆ యాడ్ చూసినప్పుడు ఇద్దరు మొహమ్మోహన్ చూసుకుంటూ ఉంటారా? చాలా మంది అట్లే పిలుస్తారు. ఒక రోజు ఆఫీస్కి వెళ్తాము, అయితే అక్కడ ఇతనికి ఇంటర్వ్యూకి వెళ్తాము, అక్కడ ఇతనికి ఇంగ్లీష్ రాదు. నేను ఇంటర్వ్యూకి వెళ్తా, అప్పుడు ఇతను జాబ్ డస్ సెటిల్ అయ్యి భార్య పిల్లలతోనే సుఖంగా ఉంటాడు. చేతులు చూపిండి. ఏం రాసుకోలే? ఏం రాసుకోలే. అరే ఏం రాసుకోకుండా బట్టి కొట్టేట. ఇప్పుడే జాబ్కు వెళ్తాము, ఇంటర్వ్యూ వస్తుంది. ఏం చదువుతారు మీరు ఇద్దరు? ఫస్ట్ ఇయర్, ఇంటర్ ఫస్ట్ ఇయర్. ఇంటర్ ఫస్ట్ ఇయరా? అబ్బో, జాబ్ ఇంకా 10 ఏళ్ళు టైం ఉందన్న. సో ఇద్దరు బాగా చదువుతారా? మీడియం మీడియం. అదేమన్నా చొక్కా సైజా? మీడియం చదువుతారు. వెరీ గుడ్. ఇద్దరులో అంటే ఎవరు ఎక్కువ అల్లరి చేస్తారు? ఎవరికి ఎక్కువ పడతాయి తిట్లు ఇంట్లో? మనోడికి పడతాయా? ఏం పేరు? విజయ్. విజయ్ అజయ్. అజయ్. సభాసన. ఓకే, విజయ్ అజయ్. సాధారణంగా అంటారు కదా, ఒకళ్ళకి కడుపు నొప్పి వచ్చినా, ఒకళ్ళకి దగ్గు వచ్చినా ఇంకోళ్ళకి వస్తుందా? వస్తుందా? వస్తాయి. అవునా? వన్ డే టైం పడుతుంది. అలాంటి ఇస్తావా? అంటే మామూలుగా సాధారణంగా నువ్వు నీ గర్ల్ ఫ్రెండ్ కలవాలనుకుంటావు, ఆయన కూడా ఆయన గర్ల్ ఫ్రెండ్ కలవాలనిపిస్తుందా? ఈ గర్ల్ ఫ్రెండ్ కలవాలనిపిస్తాడు. నేను మిస్టేక్ చేసినప్పుడు తన మీద తోసేసి నేను ఎస్కేప్ అయిపోవచ్చు. ఎలాంటివి? ఇంట్లో ఏవైతే స్కూల్లో ఏమన్నా మిస్టేక్ చేస్తే తన మీద తోసేసి ఎస్కేప్. ఇంట్లో కన్ఫ్యూజ్ అవ్వరు కదా, ఇంట్లో వాళ్ళకి తెలుసు కదా ఎగ్జాక్ట్లీ. బయట వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారా? మీ పేర్లు ఏం చెప్పారు? అనుష, భావన. అని మినీ. నేను మళ్ళీ కళ్ళు మూసుకుంటా, మీరు ప్లేసులు మారండి. ఇప్పుడు ఇద్దరు జడ్లు వెనకేసుకోండి. దిస్ సైడ్ ఇస్ హనీ, దిస్ సైడ్ ఇస్ మినీ. థ్యాంక్ యూ డార్లింగ్స్. కూర్చోండమ్మా. దండాలయ్య ప్రదీప్ కాక. బాబోయ్ దండాల, ఎందుకంటే ఇప్పుడు మన బాహుబలి టీవీ వస్తుంది కదా, అందులో చూస్తున్నావు కదా దండాల ఎంత ఫేమస్. కాలభైరవ పాడాడు మన కిరవాణి కొడుకు. ఇప్పుడు ప్రదీప్ కాక, మన కాలభైరవ కాక, బాహుబలి 2 ఇది. ఎవరు రానా? ఎవరు ప్రభాస్? నువ్వేం తీసుకున్నావు? ప్రభాస్. నువ్వు ప్రభాస్ ఫిక్స్. ఓకే, వెరీ గుడ్. ఆయన రానా? ఎస్. ఓ వెరీ గుడ్. ఎస్. రాజేష్ రాకేష్. రాకేష్. ఎప్పుడైతే మనం గుడికి వెళ్తాం కదా ట్విన్స్, ఎప్పుడైనా గుడికి వెళ్ళినప్పుడు ఒక 5 minutes గ్యాప్ లో మనం దర్శనం చేసుకొని ప్రసాదం తీసుకొని అర్చన చేయించుకొని ఆడికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ కూడా వస్తాడు కదా. మళ్ళీ వచ్చినప్పుడు ఆ పూజారి, ఏంద్రా బాబు అమ్మ ఇప్పుడే వచ్చిన మళ్ళీ ఏంద్రా భయ్ ఇది కథ, ఉండిలేసే తక్కువ ప్రసాదం లాభం తక్కువ లాస్ ఎక్కువ, మళ్ళీ తీసుకుంటేంద్రా బాబు ఈ గొడవ ఏంది అని అనుకుంటారు వాళ్ళు. అది కర్నూలు పద్ధతుల్లో చిన్నప్పుడు బాగా తిరుగుంటారు అలా అయితే ప్రసాదాలు. చాలా చేస్తాం. ఏం చేస్తుంటారు మీరు? ప్రెసెంట్ అయితే జాబ్ సర్చింగ్. నేను జాబ్ చేస్తాడు. ఎందుకైనా మంచిది, ఆయన కంపెనీకి వెళ్ళిపోండి. వద్దు, మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోతారు. ఇప్పటికే అందుకే నేను మీసం లేదు, ఇక్కడ మీసం ఉంది, అందుకే క్లారిటీ మెయింటైన్ చేస్తాం. మళ్ళీ ఇప్పటి వరకు మనం చాలా కన్ఫ్యూజ్ అయిపోయాం కదా, కొంచెం ఇవ్వాలి కదా క్లారిటీ ఇద్దాం జనాలు. హెయిర్ స్టైల్ మార్చారు, సో మెనీ. వెరీ గుడ్. ఎప్పుడైనా కావాలని ఒకేలా ఉండడానికి రెడీ అయ్యారా? దిస్ ఇస్ ద ఫస్ట్ టైం కాంబినేషన్. ఇప్పుడు చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు కాంబినేషన్ లేదు, ఫస్ట్ టైం కాంబినేషన్. సూపర్. ఒకటే క్లాత్ కొని కుట్టేసినట్టున్నారు ఇద్దరికి? లేదు, కొనుక్కున్నాం ఇద్దరికి విడిగా ఆల్రెడీ రెడీ. ఫస్ట్ టైం ఇలా సేమ్ కాంబినేషన్ వేసుకున్నాం. yes, ఫస్ట్ టైం ఫర్ దిస్ షో, ఫర్ ఎస్పెషల్లీ యువర్ పర్పస్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.
ప్రదీప్ అన్న నీ కాలేజ్ కష్టాలు నాకు తెలుసులే. ట్విన్స్ ఉండడం వల్ల బెనిఫిట్స్ చూస్తారు కానీ దాంట్లో బొక్కల పడేది మాత్రం ఎవరు గమనించట్లేదు అన్న. ఏమున్నాయి డిసడ్వాంటేజెస్? ఏమున్నాయి డిసడ్వాంటేజెస్ అంటే అన్ని మనకు తెలిసిందని మీకు తెలిసిందే అన్న. నేను ఎట్లయినా చదువు రాదు సట్టుబండ కానీ నేను స్కూల్లో ఉన్నప్పుడు ఎందుకో యూనిట్ టెస్ట్ లో నాకు 25కి 20 మార్క్స్ వచ్చినాయి అన్న. 25కి 20 వచ్చినప్పుడు నేను అప్పుడు ఎందుకో వీనికి అసలు ఫెయిల్ అయిపోయింది మొత్తానికి. వీడు కాదు స్కూల్కి రాలేడు, నేను ఒక్కని స్కూల్కి 25కి 20 వస్తున్నాయి కానీ మంచిగా రాసినా కదా అమ్మ నన్ను మెచ్చుకుంటారని చెప్పి నేను స్కూల్కి పోతే నా పేరు పిలవబోయి వీని పేరు పిలిచినారు. నాకు అప్పుడు అర్థమైంది పొల్లు కొట్టినారన్న నన్ను. అయితే నాకేమో నేను ఇంత మంచిగా రాసినా కదా, నాకు అసలు ఏంది ఫస్ట్ టైం ఇంత మంచిగా రాసిన మార్క్స్ ఏంది ఇంత దరిద్రంగా వచ్చినాయి అని చెప్పి ఎట్లా కొట్టినారంట నా మనసులో బాధ ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాలేదన్న. అప్పుడు ఫస్ట్ టైం ఇట్లా రాసిన ఎందుకైందన్న అట్లా అది ఫస్ట్ బొక్క పడ్డది అన్నే అన్న. ఇక స్కూల్ కాడికి అయిపోయింది. కాలేజ్కి వచ్చినాక వీడు రోడ్ల మీద పోతుంటే అమ్మాయిలను గెలుతాడు, వాళ్ళ అన్నలు వచ్చి నన్ను గెలుతారు. అన్నదమ్ములు కదా మీరిద్దరు, అన్న చెల్లి నువ్వు వాళ్ళ అన్న, అంతే కాంబినేషన్ అది. ఇట్లా చెప్పుకుంటూ పోతే అమ్మాయిల గురించి చదివినట్టు పుస్తకాలు రాసుకుంటూ పోతానే ఉండాలన్న. ఇంతకీ అంత కంఫర్టబుల్నా? ఇప్పుడైతే కంఫర్టబుల్. ఏం బాధకున్నాడు మీ అన్న? బ్రేకప్ అయితే జాబ్ చేస్తున్నా అందుకే బాధ. ఆ బాధ నాకు తెలిసిపోయా. నువ్వు ఓదారుస్తావు మీ అన్నని. థ్యాంక్ యూ. సైన్స్ అండ్ సోషల్ హోంవర్క్ చేయలేని మేడం కొడితే మేడం చైర్లో గుండు పిన్నులు వేశాను. సైన్స్ టీచరా సోషల్ టీచరా? సైన్స్. మేడం నన్ను కొట్టక వీని కొట్టింది. తర్వాత ఆ గుడిసి దిడుగు. ఇద్దరం సేమ్ గానన్నా. ఆయనకి ఇద్దరికి 2 నెట్వర్క్ ఉన్న డిఫరెన్స్ ఉందన్న. నేను జియో అయితే ఎయిర్టెల్. నేను దాన్ని బాగా ఫ్రీ వాడేస్తాడు. ఆయన మాత్రం చాలా ఎక్స్పెన్సివ్ అన్న. ఆయన పనులన్నీ నేను చేస్తా. ఆయనకి ఎగ్జామ్ అయితే నేను స్లిప్పులు రాస్తా, బంధు కావాలంటే బంధు చేస్తా, సిగరెట్ చేస్తా. ఒక్కటి చేయడమే అన్న కదా, ఇంకా తప్పదు కదా. వెరీ గుడ్. అప్పుడప్పుడు రోల్స్ రివర్స్ చేసుకోవచ్చు కదా. అలా అయితే ఇక ఫ్యామిలీ రూల్స్ కూడా. ఒకసారి భయ్య తమ్ముడు పబ్కి వెళ్తాడు గర్ల్ ఫ్రెండ్ తీసుకొని. మనం అన్నవి చెప్పినా ఆయన కూడా చెప్తాడు. చెప్పాను, ఇది ఇంట్రెస్టింగ్ ఉంది. తమ్ముడు పబ్కి వెళ్తాడు గర్ల్ ఫ్రెండ్స్ తీసుకొని. అయితే ఒకసారి నా గర్ల్ ఫ్రెండ్ తీసుకొని నేను పోతే, అరే నువ్వు నిన్ననే ఇంకో అమ్మాయి తోటి వచ్చినావు కదా అని చెప్పేసి వాళ్ళు అన్నారు. అనగానే నా గర్ల్ ఫ్రెండ్ దొబ్బే. మా నాయన చూసా ఎంత బాగా తీసుకారు రివెంజ్. ఇంట్లో దొరికిపోయినా ఇప్పుడా? నువ్వు మీ అన్న గురించి చెప్పి మీ అన్న గురించి చెప్పి మొత్తం సెట్ అయిందా? ఒక పాస్ కొని ఇద్దరు యూజ్ చేస్తాం. బుక్స్ కూడా సేమ్, మధ్యలో చెప్పేసి చెరిసాగు చదువుతాం. నువ్వు ఫస్ట్ హాఫ్ చదువురా, నేను సెకండ్ హాఫ్ చదువుతా. ముందరే పడతాడు డిగ్రీ, ఫస్ట్ బెంచ్ ఆడు సెకండ్ బెంచ్. మళ్ళీ ఎక్స్చేంజ్ చేసుకుంటాం. అరే నీ క్వశ్చన్ వస్తలేదు అని వచ్చి రాస్తాను రా సార్ అటు పోగానే లేసులు కూడా మారతారా? గోడ అడ్డం వచ్చినప్పుడే ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే వేరే ఊళ్ళో పడ్డప్పుడు అరే ఇడే గోడ అనుకుంటారా సప్లిమెంట్ వచ్చి రాయాల్సి వస్తుంది. మళ్ళీ నేను వేరే ఎగ్జామ్ ఇంకోటి రాస్తున్నారా? రాస్తా, డిగ్రీ మొత్తం అట్లే రాసిన. ఏం కాదు అరే అమ్మో ఇదేదో బాగుందిరా. ఇప్పుడు వాడు వెళ్ళినట్టే నా వల్లనే వెళ్ళాడు. ప్రపంచంలో మనలాంటి సేమ్ ఉన్న వాళ్ళు 7 ఉంటారంట. అందులో ఒకళ్ళు ఇక్కడే ఉన్నారు. మా 6 ఏం చేస్తున్నారు? రే ఎక్కడ ఉన్నారు? రే ఎక్కడ తిరుగుతున్నారు? రోడ్ల మీద పడి కదా రండి, చాలా పనులు ఉన్నాయి అన్న. ఈ బెనిఫిట్ మీకుంటే ఒక్క సప్లీ కూడా ఉంటుండే కదా. సప్లీ ఏంటాలి? వాడిని సీఎం చేసి నేను పిఎం అయిపోయాడు. ఎగ్జామ్ లో హాఫ్ మా చెల్లి చదువుతుంది, హాఫ్ నేను చదువుతా. అవునా? ఎందుకు అలాగా? ఎందుకంటే నేమ్స్ ఒకళ్ళ ముందు ఒకళ్ళ వెనకాల. దీని రూల్ నెంబర్ 5, నా రూల్ నెంబర్ 6. అంటే దీని ముందు కూర్చుంటారు, నేను వెనకాల కూర్చుంటా. నేమ్స్ కూడా కొంచెం సేమ్ ఉంటాయి. ఎవరు జెసికా తెలియదు, ఎవరు జెన్ఫా తెలియదు. ఎవరిని తిట్టాలో తెలియక ఎవరిని తిట్టకుండా కూర్చుంటారు. సూపర్. ఎన్సైక్లోపీడియా స్పెల్లింగ్ చెప్పు. ENCYELOPADI. నాకు కూడా తెలియదు, నువ్వు చెప్పిందే కరెక్ట్ అనుకుంటా. రైట్ ఆన్సర్. ఫస్ట్ క్లాస్ చదువుతున్నావు కదా మనం. పొద్దున్న వెళ్ళగానే ఫస్ట్ పీరియడ్ ఏంటి? బ్రష్. అవన్నీ అయిపోయిన తర్వాత స్కూల్కి వెళ్తారు కదా, స్కూల్లో కూర్చుంటారు కదా క్లాస్ లో. ఫస్ట్ ఏ టీచర్ వస్తారు? రమణి టీచరు ఏం చెప్తారు? ఏదో చెప్తూ ఉంటారా? ఓకే. మీ తమ్ముడు కూడా నీతో పాటే ఉంటాడా క్లాస్ లో? వేరే సెక్షన్. లక్కీ ఫెలో. సరే ఒక పాట పాడతావా? పాటలు రావు.
పోయం వచ్చా? మీ తమ్ముడికి వచ్చా పాట? వచ్చా? అది అలా ఇరికిచ్చు. నమన్ పాడు. ఏ ఒక్క పాట పాడు ప్లీజ్. ఒక లైన్ అయినా పాడు. ఒక్క లైన్ పాడు. ఒక్క లైన్. ఏంటది? ఏంటా వీళ్ళు ఏం అర్థం కావు. సూపర్ నాటైపోయింది. థ్యాంక్ యూ. సో ఇప్పుడు గేమ్ ఆడదామా? వెరీ గుడ్. సరే నువ్వు కంఫర్టబుల్ కదా? డ్రెస్ బాగుంది రోయ్, అద్దరిపోయింది. ఇప్పుడు ఇక్కడ ఆడడానికి సైన్స్ అండ్ సోషల్. హ్యాపీ సంక్రాంతి. సో ఇప్పుడు మీకు ఒక అద్భుతమైన టాస్క్ ఇస్తాను, దాన్ని మీరు ఆడాలి. ఓకేనా? ముందు బాయ్స్ ఆడి చూపిస్తారు, అది చూడండి అమ్మా. నానా రైట్ కాల్ తమ్ముని లెఫ్ట్ ఇయర్ దగ్గర పెట్టుకో. రైట్ కాల్ తమ్ము, ఆ రైట్ కాల్ తమ్ముని ఇలా తీసి లెఫ్ట్ ఇయర్ దగ్గర పెట్టుకో. రైట్ హ్యాండ్ వెళ్ళిపోయి నేల మీద పెట్టి ఇలా ముందుకెళ్ళి. నువ్వు కూడా రెడీ? 3, 2, 1 గో. ఇలాంటి గేమ్ కాకుండా నేను ఈజీ గేమ్ ఆడదాం. ఓకేనా? ఓకే. కవెన్ కా బ్రాండ్ రైస్ ఎక్స్ప్రెస్ రాజాలో అంకుల్స్ అండ్ ఆంటీస్ రెడీగా ఉన్నారు ఈ గేమ్ ఆడడానికి. సో చాలా సింపుల్ గేమ్ ఆడతారు మీరు. ఓకే, ఈ హాఫ్ కట్ చేసి రంగురంగు కాగితాలకి ఇచ్చిన పైప్ ముక్కకి మీరిద్దరు ఇలా ప్లేస్ చేస్తారు. ఇంట్లో ఒక బాల్ ప్లేస్ చేస్తారు. ఇద్దరు సైమల్టేనియస్ గా నడుచుకుంటూ వెళ్ళి అక్కడ దా తీసుకెళ్లిన తర్వాత ఆ బాల్ తీసి ఆ సగం గొట్టంలో వేస్తారు. అది కింద వెళ్ళి బొచ్చులో పడుతుంది. ఓకే, సో మీ దగ్గర చాలా తక్కువ టైం ఉంటుంది కాబట్టి ఫాస్ట్ గా బొచ్చును నింపేయాలి. సో ముందు ఎవరితో స్టార్ట్ చేద్దాం? సోషల్ ఇన్సైట్స్. మీరిద్దరు ఆడతారా? రండి. అంకుల్ ఇగో పట్టుకో, ప్రాక్టీస్ చేసుకుంటూ. రెడీ? 3, 2, 1 గో. Back. Ready. Time up, buddy. సారీ బిజీగా డిస్టర్బ్. డోంట్ డిస్టర్బ్. ఓ మీరా? ఆడనా. 10, 9, 4, 3, 2. వెరీ గుడ్, వెల్ ప్లేడ్, సూపర్. ఇదేం ఆడడం? మా సైన్స్ అండ్ సోషల్ చూడండి, ఒకసారి ఎక్స్ప్రెషన్ చూడండి వాళ్ళది. మీరు ఆడుతాను చెప్పు. నేను ఎప్పుడు ఆడదామని వెయిటింగ్ లో ఉన్నారు. మామూలుగా ఉండదు వాళ్ళు ఆడితే. అంకుల్స్ కమాన్. 3, 2, 1 గో. ఏంట్రా పేరెంట్ అని వెళ్ళండి, మెల్లగా నడుతున్నారా? టైం అయిపోతుంది అక్కడ. అరే బాల్ పెడతారా? చిన్నది ఓకే, చిన్నది.
టైం అయిపోతుంది. 5, 4, 3, 2, 1. వెల్ ప్లేడ్, సూపర్. సో ఇద్దరు బాగా ఆడారు. వీళ్ళు కొంచెం తొండి చేశారు, అందులో ఏం ప్రాబ్లం ఏం లేదు. మామూలు మ్యాక్సిమం చేస్తూనే ఉంటారు అలాగా. సో అలా చేసి నలుగురు బాగా ఆడారు. థ్యాంక్ యూ. ఓకే, వెరీ గుడ్. ఇప్పటి వరకు మొదటి గేమ్ మాత్రమే అయింది. అండ్ ఇంకొంతమందిని పరిచయం చేసుకోవడం ఇంకా అవ్వలేదు కాబట్టి. మాస్టర్ నమస్కారం. మీ పేరు? అభిలాష్. అభిలాష్. మీ పక్కన ఉన్న అంకుల్ పేరు? అభిరామ్. అభిరామ్, అభిలాష్. ఏం చదువుతున్నారు? మ్యాథ్స్. మ్యాథ్స్. నువ్వేం చదువుతున్నావు? మ్యాథ్స్. నువ్వు కూడా మ్యాథ్స్ చదువుతున్నావా? వెరీ గుడ్ నాన్న. మిగతా ఏం చదవరా? ఇంగ్లీష్ అది కూడా చదువు. ఇవన్నీ కలిపి ఏ క్లాస్ రూమ్ లో కూర్చుంటారు? సెకండ్. ఫస్ట్. సెకండా ఫస్టా? సెకండ్. ఫస్ట్. ఓహో, ఫస్ట్ సెకండ్ టైం చదువుతున్నారా? ఇప్పుడు హాలిడేస్ అయిపోయాక వెళ్ళి సెకండ్ లో కూర్చుంటారా? అవును. వీడు కొంచెం తేడా ఉన్నాడు ఇటు సైడ్. ఓకే, వెరీ గుడ్ అన్న. డ్రెస్ బాగుంది, చాలా బాగుంది. ఎక్కడ కొన్నారు? డాడీ. స్కూల్ కి ఎవరు తీసుకెళ్తారు మిమ్మల్ని? ఆటో. ఆటో. ఆటో తీసుకెళ్తున్నా మిమ్మల్ని. ఓకే, ఆటో దాకా ఎవరు తీసుకొస్తారు? మరి చిరాగ్గా ఉన్నాడు వీడికి, నాకు చూస్తుంటే బాగా చిరాగ్గా ఉన్నట్టుంది వీడికి. అభిలాష్, టీవీ చూస్తావా? చూడ. సినిమాలు చూడ. ఏదైనా హీరో తెలుసా నీకు? తెలియదు. ఏ హీరో ఇష్టం? ప్రదీప్. ప్రదీప్. అరే నువ్వు తేడా ఉన్నా కరెక్ట్ ఎవరా? ఓకే, వెరీ గుడ్. హీరోయిన్? రకుల్. రాహలు బండా కాదన్న, రకుల్. రకుల్ అను. రకుల్ వదినా అను. రకుల్ వదినా. థ్యాంక్స్ రా తమ్ముడు, సూపర్. మీ అన్న పరిస్థితి ఏంటి? ఏమో ఏమో. ఓకే, మీ ఇద్దరు కలిసి ఒక పాట పాడాలి మా కోసం. ఏ పాట పాడతారు ఇద్దరు కలిసి? రాదు. ట్రై అయినా చేయండి రా, చిన్న పాట, ఒక లైన్ అలా సరదాగా. ఓకే, కోప్పడుతున్నారు. అరే రైమ్స్ కూడా తెలీదా? జానీ జానీ ఎస్ పాప తెలీదా? మీ అన్న పరిస్థితి? అన్న ఎందుకట్రా అన్న అడుగుతా. అన్న నువ్వు కూడా ఒక రైమ్ పాడరా, జానీ జానీ ఎస్ పాప పాడరా. థ్యాంక్ యూ, సూపర్. ఎస్, హాయ్. హాయ్. ఏంటి మీ పేర్లు? హర్షిని. హర్షిని. హరిణి. హరిణి, హర్షిని. సో ఏం చదువుతున్నారు మీరు ఇద్దరు? ఇద్దరు ఫోర్త్, అంతే కదరా? సో ఫోర్త్ చదువుతున్నారు. ఏ స్కూల్? కేవి. ఆవిడెవరు? ఇన్ఫార్మేట్ రా. కేవి సిఆర్పిఎఫ్ మార్కస్. మీ ఇద్దరు మూవీస్ చూస్తారా, టీవీ చూస్తారా, పాటలు ఏమైనా నేర్చుకున్నారా, డాన్స్ చేస్తారా? రండి. ಸೆಂಟರ್ ತೆಚ್ಚ, ಜಪಾನಲ್ಲಿ ಪೌಡರ್ ತೆಚ್ಚ, ಮಲೇಷಿಯಾ ಮೊತ್ತಂ ತಿರುಗಿ ಮల్లెపూలు కొసుకొచ్చ. చైనా సిల్క్ పంచే తెచ్చ, సింగపూర్ వాచి తెచ్చ, రంగు వెళ్ళి రంగు రంగు కళ్ళ జోడు తీసుకొచ్చ. తిమ్మ తిరిగే కమ్మగా తిమ్మ తిరిగే. ದುಬಾಯಲ್ಲಿ ಸೆಂಟರ್ ತೆಚ್ಚ, ಜಪಾನಲ್ಲಿ ಪೌಡರ್ ತೆಚ್ಚ, మలేషియా మొత్తం తిరిగి మల్లెపూలు కొసుకొచ్చ. హాయ్ ప్రదీప్. హలో అండి. ఐఎమ్ ఏ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. అసలు నేను చూడడానికి వచ్చా, నేను అసలు ఈ షోకి ట్విన్స్ లేకపోయినా పక్కింటి అమ్మాయి తీసుకొచ్చారా? లాక్కొచ్చారా? కానీ ఆల్మోస్ట్ సేమ్ లాగే ఉన్నారు, ట్విన్స్ లాగే ఉన్నారు. ఎవరు నమ్మేస్తారు కూడా. మీరు నమ్మారా? మరి కలవడం కోసం పక్కింటి అమ్మాయిని తీసుకురావడం. మీరు నమ్మితే ఓన్ సిస్టరా? పెద్ద అమ్మాయి, చిన్న అమ్మాయి? నాకన్నా చిన్న. మీకన్నా చిన్న. ఓకే, ఏం పేరు? అతి సుందరుడా నువ్వు చూసిన ఘనుడు, ఎవరే ఎతగాడు, విప్పి నీ మనసును దోచాడు. శ్రీరాఘవుడా ప్రియ మాధవుడా నువ్వు వలచిన ప్రియుడు, ఎవరే ఎతగాడు, నీ వయసుకి జతగాడు.
చేశాడే జత తాళాలే జతులాడాడే తనువంతుడింత సంగీతమీద పలికే అక్క ఎవరే అతగాడు ఇట్టి నీ మనసును దోచాడు శ్రీరాఘవుడా ప్రియమాధవుడా నువ్వు వలచిన ప్రియుడు చెయ్యి ఎవరే అతగాడు నీ వయసుకి జతగాడు ఫోటో వద్దా ఫోటో దిగుదాం ఎవరా థ్యాంక్ యూ ఎస్ సో మీ పేరు శ్వేత శ్వేత అండ్ శృతి ఏం చదువుతున్నారు డిగ్రీ సెకండ్ ఇయర్ ఆవిడ సేమ్ సబ్జెక్టులు ఉంటుంటాయి అందుకే డౌట్ మరి సెకండ్ ఇయర్ మరి ప్రాబ్లం లేదు సో స్వీట్ థ్యాంక్ యూ సో మచ్ చాలా బాగా డాన్స్ చేశారు బ్యూటిఫుల్ థ్యాంక్ యూ హాయ్ మీ పేర్లు ప్రణయ్ ఓకే సేమ్ క్లాస్ సేమ్ స్కూల్ ఏ క్లాస్ జానీ ఎస్ పాపా చెప్పమ్మా వెరీ గుడ్ ఇప్పుడు మీరు చెప్తారా ఇది ఇప్పుడు తెలుగులో చెప్పమ్మా జానిగా ఏందయ్యా చక్కెర తిన్నావురా నువ్వు లేదయ్యా అబద్ధాలు చెప్తావురా నువ్వు లేదయ్యా నోరు తెరువు సూపర్ ఇద్దరిలో ఎవరికి ఎక్కువ పనిష్మెంట్లు పడతాయి ఇంట్లో నీకా అబ్బా ఇంత పాజిటివ్ ఎనర్జీతో ఒప్పుకున్నాను నాకే సార్ అది ఎందుకు పడితే ఎక్కువ అల్లరి నువ్వు చేస్తావా ఎందుకు మీ అక్క నీ మీద దోస్తుంటదా అక్క చెల్లి అక్క ఈ అక్కలంతా ఇంతే పిచ్చ కొట్లు కొట్టే వాళ్ళు ఇంట్లో పక్క వాళ్ళు కూర్చోమ్మా ఎస్ ఇంకెవరు పరిచయం హలో హాయ్ అన్నయ్య హలో మా పేర్లు మీరే చెప్పాలి ఈరోజు భలేవారే డ్రీమ్ అండ్ స్టార్ చెప్పండి డ్రీమ్ స్టార్ పేరులో ఉందా డైరెక్ట్ స్టార్ స్టార్ అంటే ఏంటి నక్షత్రం నక్షత్రం నక్షత్రాన్ని మరి ఇది ఇప్పుడు మరి తారా తారా కరెక్టా కళకి ఇంకొకటి స్వప్న స్వప్న అండ్ స్టార్ అంటే స్వాతి స్వాతి అండ్ స్వప్న సూపర్ అమ్మా ఇక చాలు నాకు డిగ్రీ వచ్చినంత ఆనందం వచ్చింది నాకైతే వెరీ గుడ్ సో గ్యారంటీగా అంటే చిన్నప్పటి నుంచి కలిసే పెరుగుతారు కాబట్టి చాలా విషయాలు అన్ని అర్థం అవుతాయి ఇద్దరికి 1-on-1 స్కూల్ గానీ కాలేజ్ గానీ తర్వాత ఇప్పుడు కూడా మీరు మీ వారిని ఎలా అయితే తిడతారో ఆవిడ కూడా వాళ్ళ వారిని అలా తిడతారా సేమ్ ఇప్పుడు అంటే ఒకవేళ అంటే వేరే ఉంటారు కదా వేరే ఊర్లో ఉంటారు కదా సో ఇవాళ మీ వారిని కొట్టారనుకోండి ఫోన్ చేయాలి నేను కొట్టాను నువ్వు కొట్టావా అని అడుగుతారా డైరెక్ట్ కొట్టేయడమే అంతే అలాంటివే ఉండవా ఒకవేళ కోపం వస్తే ఎలా తిడతారు దేని విషయాల్లో గొడవలు వస్తాయి మాక్సిమం రావు అడ్జస్ట్మెంట్ ఎందుకు రావు మాక్సిమం అడ్జస్ట్మెంట్ అర్థమవుతుంది వాళ్ళెంత శాంతి స్వరూపులో నాకు అర్థమవుతుంది ఇప్పుడు ఒకవేళ నిజంగానే కొట్లాడుకోలేతే ఏదో ఒక టాపిక్ పోని మీ పక్కింటి ఆవిడ మీద మీకు కోపం ఉంది మీ పక్కింటి ఆవిడ మీద మీకు కోపం ఉంది అసలు పక్కింటి మాట్లాడాలి అంత టైం ఎక్కడ ఉందిలే అమ్మా టీవీలో వచ్చి అన్ని సీరియల్ కవర్ చేయాలి షోస్ చూడాలి పాపం మధ్యలో ఎక్కడైనా టైం ఉంటే వంట చేయాలి చాలా కష్టంగా ఉంటుంది సో వర్కింగ్ ఆర్ హౌస్ వైఫ్ సూపర్ థ్యాంక్ యూ సో మచ్ భయ్యా ఇద్దరు ఒకేసారి తిరుపతి వెళ్ళారు లేదా అంతే అలాగే ఉందా దిల్షునగర్ లో ఫేమస్ సెలూన్ షాప్ ఉంటే దాంట్లోకి వెళ్ళాం గ్యారంటీ నిద్రపోయినట్టున్నారు మీరు ఇది అంటే ఇది కావాలని చేయించుకున్న స్టైలా జస్ట్ సమ్మర్ కి అంటకత్తెరే నేనే అంటకత్తెర అంటారు అనమాట ఇలా పెట్టి కత్తెర గుండుకు తగిలేలా కటకట కొట్టుకుంటూ వెళ్తారు సో మీ పేర్లు మాధవ్ అండ్ మహేష్ వెరీ గుడ్ నేమ్స్ ఏం చేస్తుంటారు స్టడీ ఏది న్యూస్ పేపరా పాలిటెక్నిక్ ఫైనల్ ఇయర్ మీరు కూడా నాకు తెలిసి పాలిటెక్నిక్ ఫైనల్ ఇయర్ అయి ఉంటారు సేమ్ మెకానికల్ బ్రాంచ్ ఎలా కనిపెట్టాను చాలా టఫ్ కోర్స్ అది
సో అది అయిపోగానే ఇంటర్ చదవాలి. బీటెక్ వెళ్తాం భయ్యా. బీటెక్ చదువుతారా? మళ్ళీ బీటెక్. అందుక మా కాలేజీలో సెకండ్ ఇయర్ లో కొత్తగా జాయిన్ అయ్యే వాళ్ళందరూ ఫస్ట్ ఇయర్ ఎక్కడ చదివేసి వస్తారు కదా మీరు. 10th బేస్ తర్వాతనే పాలిటెక్నిక్ ఉంటది ఎంట్రన్స్. వద్దులే భయ్య, ఇంకా అంతకంటే డెప్త్ వెళ్తే తెగిపోతాను. నాకు అన్ని విషయాలు తెలియదు. ఎప్పుడైనా యాక్టింగ్ చేశారా ఇద్దరు కలిసి? కాలేజ్ లో నార్మల్ చేసినాం. కాలేజ్ లో స్కిట్లు కాదు, నార్మల్ ఫ్రెండ్స్ ని ఆట పట్టించడం అలాంటి. క్లాస్ లో ఒకరి క్లాస్ మారడం, టీచర్స్ ని కన్ఫ్యూజ్ చేయడం, క్లాస్లలో మారడం. సో అంటే ఇంత పెద్ద అవుతున్నా ఇంకా ఐడెంటికల్ గా ఉండడం అనేది కూడా నిజంగా కొంచెం లక్కీయే. కొంచెం. ఏమైనా కష్టాలు వచ్చాయి ఇద్దరికి? కష్టం అంటే చాలా సార్లు ఫేస్ చేసాను అనమాట. డ్రెస్సింగ్ షాపింగ్ కి ఏమైనా వెళ్ళామంటే నాకు ఒకటి నస్తుంది, అతనికి ఒకటి నస్తుంది. అప్పుడు ఎవరో ఒకరు కాంప్రమైజ్ కావాలి. రెండు ఒకటేసారి కొనలేరు, ఎందుకంటే ఒకరికి 2 pairs కొనాలి ఒకటేసారి. అందుకని చెప్పి మనీ ప్రాబ్లం ఉంటుంది కాబట్టి ఎవరో ఒకరు కాంప్రమైజ్ కావాలి. ఆడ ఒకటి వచ్చేది. సో ఎవరు కాంప్రమైజ్ అవుతారు ఇద్దరు ఎక్కువగా? సమ్ టైమ్స్ అంటే డ్రెస్సెస్ కంపేర్ చేసి ఏది బాగుంటే దానికి వెళ్తాం అనమాట. మీ ఇద్దరులో ఎవరు వినే టైపు, ఎవరు? నేను చెప్తాను, వీడు వినాలి. ఇదేంటి ఒక్కడే ఉన్నాడు? ఏం అంకుల్ నువ్వేంటి ఒక్కడే ఉన్నావు? మీలాగా నేను ఉన్నాను కదా, మీలాగా చేసి చూపిద్దామని వచ్చాను. ఓహో వెరీ గుడ్. రండి 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 రండి. సో ఇప్పుడు అన్న నేను కలిసి సేమ్ డాన్స్ చేయబోతున్నాం. ఎవరికైనా డ్రాయింగ్ చేయడం గానీ స్కెచెస్ వేయడం గానీ వచ్చా? అలవాటు ఉందా? ఉందా? అయితే ఓ పని చేద్దాం. మీ బ్రదర్ గానీ మీ సిస్టర్ గానీ నుంచుంటారు, వాళ్ళ ఫేస్ ని మీరు చార్ట్ మీద గీయాలి. ఓకే, వెరీ గుడ్. మీరిద్దరు రండి. ఆ సామాన్ లగేజ్ అక్కడ పెట్టేసాను. సో ఇప్పుడు మీ నలుగురికి చార్ట్స్ ఇస్తారు, మీలో ఒకళ్ళే వేస్తారు. సో డిసైడ్ చేసుకోండి. మీ టీం నుంచి ఒకళ్ళు స్కెచ్ వేస్తారు, డ్రాయింగ్ వేస్తారు, ఇంకోళ్ళ నుంచి చూస్తారు. వాళ్ళని మీరు గీయాలి. ఓకేనా? వెరీ గుడ్. ఎవరిదేమో ఏంటి? ఓకే, సో ఎవరు గీస్తున్నారు ఇప్పుడు? నువ్వు డ్రాయింగ్ వేస్తావా? ఓకే, ఇగో వాడి ఫేస్, వాడి ఫేస్ కి నువ్వు వేస్తున్నావా? అయితే ఇగో ఈ పాప ఫేస్ సేమ్ యాజ్ తీసి అది వేసే. ఎలా ఉంది అలా పిలక అన్ని వేసి. ఇట్ సైడ్ ఎవరు వేస్తున్నారు? వెరీ గుడ్, ఇట్ సైడ్. ఓకే, సో మీ బ్రదర్ పిక్చర్ మీరు గీయాలి. రెడీ, స్టార్ట్. చూడు మీ అక్కని చూడు, మీ అక్కని చూసి, అదే చెల్లిని చూసి. మీకు ఏమేమి వచ్చు అన్ని వేయండి అందులో. ఓకే, ఆల్రెడీ ఆమె ఫేస్ వచ్చేసింది. ఇంకేమేమి వచ్చు నీకు? ఏరోప్లేన్, స్కూటర్, ఎలిఫెంట్, పడుకో. అది ఇది నీ ఇష్టం నాన్న. కార్ వేసుకో, నువ్వు కూడా అలా పడుకుని చేసుకోవచ్చు. నీకు ఏమొచ్చా వేయండి. బొమ్మలు, కొండలు, సూర్యుడు. ఇప్పుడు నేను ఏమంటానంటే, ఇప్పుడు నువ్వు ఏం వేస్తున్నావు అనేది ఇంపార్టెంట్ మనకి. ఏదైనా టమాటా, యాపిల్. నీకు ఇల్లు బొమ్మ వచ్చా? ఇల్లు, ట్రైను, అలాంటి సైకిల్ వేసి. ఏం చేశాడు? పిజ్జా వేస్తాడా? ఒరే వాడు మొహం ఏంటి అలా ఉంది? వాడు మా అమ్మ మా ఆటో వాడు ఏం చేస్తాడు ఏంటో, అక్కడ ఏదైనా చేసేస్తాడు. ఏ నాన్న నీకు వచ్చినవన్నీ వేసి. నీకు ఏమేమి బొమ్మలు వచ్చేవి? సూపర్, అద్భుతం, బాగా వచ్చింది. ఇట్స్ కళాఖండం. నీకు కొండలు వచ్చిరా? కొండలు, సన్ను వేసి ఆ నెత్తి మీద వేసి. ఉప్మా ఉప్మా. ఓకే, వెల్ డన్, సూపర్. ఎవరికి చెప్పను, గాడ్ ప్రామిస్. ఇదేంట్రా? మానవ మాతృడికి అంతు చిక్కని మోడర్న్ ఆర్ట్ ఇది. దూరంగా ఒక ఇల్లు, ఆ ఇంటి ముందు టమాటాలు. ఇది నెత్తిన కొండలున్నాయంట్రా. ఇది అరే ఇదేంటి చెప్పరా? అవునవును, మన వెనక నుంచి వస్తుంది రాకెట్. ఇది ఆ వీళ్ళ సంగతి కూడా ఏంటో తెలుసా? వావ్ వావ్, చాలా సామాన్లు ఉన్నాయి ఇక్కడ. ఎస్, ఆహా, అవునమ్మా, నువ్వే వేసుంటావు, నాకు అర్థమైపోతావు. ఆహా,
వెనక నుంచి చూసినా అర్థం కావట్లేదు. ఇప్పుడు ఏదేంటో చెప్పు. ఇదేంటన్నా? ఏంటిది మీ చెల్లె? పిల్లకుంది ఒక సైడ్. వెరీ గుడ్, సూపర్. చాలా కష్టం ఈ క్రియేటివిటీ మ్యాచ్ అవ్వాలంటే. అమ్మో నేను 10th మళ్ళీ చదవాలి. ఇదో చెట్టు, ఇది నేను చెప్తా, ఇది బోటు. బా నీ భాష మీకు అర్థం అవుతురా? వెరీ గుడ్. అది సన్ను, అదో చెట్టు. వీడోడు నువ్వా? హెయిర్ స్టైల్ కూడా అలాగే వచ్చింది. వాడు చూడికే కదా వేసేస్తున్నాడు ఇక్కడ. చాలా నేరా సామాన్లు. బాబో ఎంత టైం నిన్నలేసా. నేను ఇప్పటి వరకు నక్షత్రాలు, చంద్రుడు ఆకాశంలో ఉండదు చూసా. నువ్వు గ్రౌండ్ ఫ్లోర్స్ ఎలా లేసా కింద? అరే గ్రౌండ్ ఫ్లోర్ కి చెప్పరు. వీడెవరు చెప్ప? వీడెవరు చెప్ప? నువ్వా? నేనా? బాగుందన్న. వెరీ గుడ్. క్లాప్స్. కమ్ ఆన్. ఎస్, మీ వెహికల్స్ మీ ప్లేస్ లో పార్కింగ్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికి మా షోకి వచ్చినందుకు. అండ్ సూపర్ గా ఎంటర్టైన్ చేశారు. అండ్ చాలా సరదాగా చాలా చక్కగా ఉంది మిమ్మల్ని అందరినీ ఇలా చూడడం. అండ్ ఇలాగే నవ్వుతో యూనో ఈ ఆపరేషన్ లో కోఆపరేషన్ ఇలాగే కొనసాగిస్తూ మీరందరూ ఇలాగే హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ అండ్ మే ఆల్ యువర్ డ్రీమ్స్ కమ్ ట్రూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ ఆన్ ద షో. సో ఓపెనింగ్ ఎలా చేసాము, క్లోజింగ్ అలాగే. రండి కమాన్. Thank you everybody. Thank you so much. Thank you. Cohen Cuff, Brand Rice, Express రాజాలు ఇవాళ మా ట్విన్ స్పెషల్ నిజంగా చాలా సరదాగా సాగింది. అండ్ ఇలాగే వస్తూ ఉండండి. మీరు మళ్ళీ వచ్చినా మనం ఎలాగో గుర్తుపట్టాం కాబట్టి ఓసారి అన్న రావచ్చు, ఓసారి తమ్ముడు రావచ్చు, ఓసారి అక్క రావచ్చు, ఇంకోసారి చెల్లి రావచ్చు. రైట్? థ్యాంక్ యూ ఎవ్రీబడి. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ స్వీట్ హార్ట్. You are my darling, 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 darling. What a feeling, darling, darling, darling. You are my darling, 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 darling. నేను ఫుడ్స్ ని డిఫరెంట్ గా టేస్ట్ చేస్తా. ఇడ్లీని కర్రీతో తింటా, భోజనంలో సూప్ వేసుకొని తాగుతా, ఆ తర్వాత 2 పెగ్గులేస్తా. అంత నువ్వే చేసావు. ఏం చేశానంటావేంటి మరలా? మొత్తం మీరే చేశారు. హాయ్ ప్రదీప్ డార్లింగ్. హాయ్ హాయ్. Juice, juice, juice.